కానీ ఆత్మలో దేవుణ్ణి దర్శించగలిగే శక్తి కూడా ఉన్నది. నువ్వు యేసు ప్రభువుని చూడాలంటే నువ్వు కళ్ళు మూసుకొని నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థనలో గడుపుతూ నువ్వు ఎప్పుడైతే నువ్వు అలాంటి జీవితంలో నువ్వు కొనసాగుతావో ప్రభు నీ దర్శనాన్ని నీకు ఇస్తాడు. ఆయన స్వరం ద్వారా కూడా మాట్లాడతాడు, అది వినగలుగుతాం. ఇది స్పిరిచువల్ లైఫ్. ఈ స్పిరిచువల్ లైఫ్ని అండర్స్టాండ్ చేసుకోవాలంటే అది అందరితో డిస్కస్ చేస్తే అవ్వదు. ఇప్పుడు నేను ఈ స్పిరిచువల్ లైఫ్లో ఉండి నన్ను ఇంటర్వ్యూ చేసే వ్యక్తి కనీసం స్పిరిట్ అంటే కూడా తెలియదు అనుకోండి, ఆత్మ అనే అనుభవమే లేదు, ఆత్మ ఉందనేదే నమ్మడు. అటువంటి వ్యక్తి నన్ను ఏమని ఇంటర్వ్యూ చేస్తాడు? ఒకవేళ ఇంటర్వ్యూ చేసినా నేను ఇచ్చే ఆన్సర్స్ అతనికి ఏం అర్థమవుతాయి అంటే, అర్థం ఏంటంటే డిగ్రీ చదువుకున్న వ్యక్తిని 3rd క్లాస్ 4th క్లాస్ చదివే వ్యక్తి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది? అతను చెప్పే ఆన్సర్ ఇతనికి అర్థమవుతాయా? సో స్పిరిచువల్ లెవెల్